అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ బాలాజీ మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో గత ఎన్నికల కంటే 2024లో రాబోయే ఎన్నికలు అత్యధిక సీట్లు సాధిస్తాం. హిందూపురం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించిన వారికే అందరం కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు. బాలాజీ మనోహర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు పనిచేస్తున్నాం. మరి ఇటీవలే మీరు ఫలితాలంతా చూశారు. తెలంగాణలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించని విధంగా మరి కేసీఆర్ని ఫామ్ హౌస్లో కూర్చోబెట్టేసి ఈరోజు కాంగ్రెస్ తడాకా ఏమో చూపించింది. కర్ణాటకలో అట్లే చూపించాం. ప్రధానమంత్రి వీధిన తిరిగినా కూడా, నరేంద్ర మోదీ వీధిన తిరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విజయాన్ని సాధించి 2 ముఖ్యమంత్రులను మేము సాధించుకున్నాం. మీ ఒక్క విషయం ఈ విధంగా తెలియదలుచుకున్నా. దక్షిణ భారతదేశంలో బీజేపీ గేట్లు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఎక్కడ కూడా బీజేపీ లేదు. నరేంద్ర మోడీకి ఓట్లు పడుతున్నాయో లేకపోతే అదేమో బటన్ కొట్టే మిషన్లో ఏమైనా చేసుకుంటున్నారో, నార్త్ ఇండియాలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అక్కడ మాత్రం వాళ్ళ అంగడిని ఓపెన్ చేసుకొని వాళ్ళు అక్కడ ఇది వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. నాకైతే ఒక అనుమానం, నిన్న మా మిత్రుడు అమాన ఇంకొకరు మాట్లాడుతూ ఓట్ల శాతం తీస్తే వాళ్ళకన్నా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎక్కువ వచ్చినాయి, స్థానాలు తగ్గిండొచ్చు, గెలుపు రావడచ్చు అని ఒక పబ్లిక్ ఓట్ అయితే మాకు ఎక్కువ పెరిగింది. వాళ్ళతో లేదు సమానం అనుకోండి, ఆ స్థాయిలో ఉంది. కానీ మేము ఎక్కడ కూడా పడిపోలేదు మా స్థానం. సో భవిష్యత్తులో కూడా మంచి ఊపు మీద కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు రాబోయే లోక్సభ ఎలక్షన్స్లో ఎప్పుడు కానీ అసెంబ్లీకి మరి దేశానికి ఎంపీకి పార్లమెంట్కి ఓట్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మరి ఈరోజు ధరలు పెరిగినాయి, హామీలన్నీ కూడా నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలన్నీ వెళ్ళిపోయినాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఎస్పెషల్లీ ఆయన ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇస్తానంటే దాన్ని ఇవ్వలేదు. ఖచ్చితంగా ఇస్తాం. రాహుల్ గాంధీ ఆ రోజే చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీ వస్తే ఫస్ట్ మరి ప్రత్యేక హోదా మేము ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామన్నారు. ఒక సందర్భంలో కర్నూలులో మరి రాహుల్ గాంధీ మీటింగ్ ఉన్నప్పుడు రఘురెడ్డి ఆధ్వర్యంలో నేను అక్కడ రాహుల్ గాంధీకి పర్సనల్ కేర్ టేకర్గా ఉన్నాను. ఆ రోజు సభ 10 నిమిషాలు లేట్ అయిందంటే నాకు ఆయన 5 నిమిషాలు మాట్లాడేకి నాకు అవకాశం దొరికింది ఆయన. సో ఆ టైంలో కూడా చెప్పినాడు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, అది ఇది అని. ఇట్లా ఉంది సార్ అంటే మనం ప్రత్యేక హోదా ఇస్తాము కాంగ్రెస్ పార్టీ. నేను ప్రధానమంత్రి అయితే ఆయన వర్డ్ యూజ్ చేయలేదు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానమంత్రి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాడు అన్నాడు. దట్ ఈస్ ది డిగ్నిటీ ఆఫ్ ది రాహుల్ గాంధీ. నేను వస్తాను, నేనైతే నా వర్డ్స్ లేవు. సార్ ప్రతిపక్ష పార్టీలు 2 ధీమాలో ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కాంగ్రెస్ ఇప్పటివరకు మొదలు కాని పరిస్థితిలో ఉంది 10 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఉమ్మడిగా వెళ్తారంటారా, లేదు ఛాలెంజింగ్గా వెళ్తారా, ఏ వ్యూహాలతో వెళ్తారా? ఇప్పుడు ఒకటి వచ్చి మీరు రాష్ట్రం ఈనాడు అంతా చూస్తే కూడా జైలు బెయిల్ నడిచింది. ఒకరు బెయిల్ పైన ఉన్నారు. మాకు ముఖ్యమంత్రి 30 కేసులు 40 కేసుల్లో జగన్ బెయిల్ పైన నడుస్తాడు ముఖ్యమంత్రి. మొన్న ఈయన జైలుకి పోయి ఇప్పుడు వచ్చి ఇతను బెయిల్ పైన ఉన్నాడు. సో జైలు బెయిల్లో ఇదంతా కూడా సరిపోయింది. మా అభివృద్ధి అనేది ఏది కూడా లేదు. ఈ 2 కూడా ఇండైరెక్ట్గా బీజేపీ లీగ్ పార్టీ యాజ్ ఆర్ నౌ. వాళ్ళు ఎవరైనా మారుతారేమో నన్ను అయితే తెలియదు, కానీ ఒకరు వెనకాల నుంచి ఒకరు డైరెక్ట్గా. ఇప్పుడు జగన్ రెడ్డి ఎత్తుపై ఎంపీలు ఎవరికి ఇస్తున్నాడు? ప్రతిదీ పార్లమెంట్లో ఆయనకి మోదీకే ఓటు వేపిస్తున్నాడు. కాబట్టి ప్రత్యేక హోదా డిమాండ్ చేసే శక్తే లేదు. ఆయన ఏమైనా అడిగినాడంటే ఇక్కడ లోపలేస్తారు ఆయన కేసులు పెట్టి. కాబట్టి ఆయన కేసుల కోసం, ఆయన పదవి కోసం అన్ని పడంగా పెట్టేసి వదిలేసినాడు, రాష్ట్రాన్ని వదిలేసినాడు. మీరు ఏం చెప్తే అదే అట్లా. ఇక్కడ అంత మేనేజర్స్ ఉండేది, ఎవరు మంత్రులు లేరు. అంత మేనేజర్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మోదీ మేనేజర్లు అంటారు కదా, అట్లా ఉన్నారు ఇక్కడ మంత్రులు. ఈవెన్ ముఖ్యమంత్రితో సహా నాకైతే ఆయన ఇండిపెండెంట్గా ఆయన ఏమి ఉన్నట్టు కూడా లేదు. ఇంకోటి ఎవరు కూడా మీరు ఒక్కరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీరు టీవీ ఛానల్ ఆన్ చేయండి ఏదైనా, ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ గురించి మాట్లాడతారు, వైద్య శాఖ మంత్రి వైద్య శాఖ గురించి మాట్లాడతారు,
ప్రాజెక్టుల గురించి ఇరిగేషన్ మినిస్టర్ మాట్లాడతారు, ఆర్ఎండ్బి గురించి ఆర్ఎండ్బి మినిస్టర్ మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ ఛానల్స్ ఏమన్నా చూడండి, వైఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళ శాఖల గురించి ఏమైనా మాట్లాడినారా? ధైర్యంగా స్టేజ్ పైన జగన్ పక్కన ఏమైనా మంత్రులు కూర్చున్నారా? మీరు చూడండి, ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ సభలు చూడండి, ముఖ్యమంత్రితో పాటు మంత్రులు క్యాబినెట్ అంతా ఉంటుంది. అది కాంగ్రెస్. సార్ లోకల్ పరంగా హిందూపూర్ డిస్టిక్ కావాలని చెప్పి చాలా పోరాడారు కదా మీరు. కన్వీనర్గా నేను ఉన్నాను పోరాడారు కదా. కాకపోతే కాలేని పక్షంలో సెంట్రల్ కూడా ప్రతి ఒక్క పార్లమెంటు స్థానాన్ని డిస్టిక్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఆర్డర్ వచ్చినా కూడా హిందూపురం జారిపోయింది కదా. దీనిపై మీరు స్పందించి ఇది అన్యాయం చేస్తున్నారండి. యాక్చువల్లీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హిందూపురం పార్లమెంట్ హెడ్ క్వార్టర్. యాక్చువల్గా ఆనవాయితీగా ఏం చేయాల్సిందంటే అన్ని పార్లమెంట్ హెడ్ క్వార్టర్లని జిల్లాగా చేయాలని ఒక ప్రతిపాదన. ఖచ్చితంగా బై రూల్ మనకి హిందూపూర్ జిల్లా అయిపోవాల్సింది. వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ బాలకృష్ణ ఉన్నాడని, మరి ఇక్కడ వైసీపీ గెలవలేదని హిందూపూర్ పైన కక్ష గట్టి సత్యసాయి జిల్లా, నేను సత్యసాయి భక్తుడిని, నేను ఆయనకు వ్యతిరేకం కాదు, అది ప్రశాంత నిలయం, అక్కడ జిల్లా చేసి రాజకీయాలు చేసి ప్రశాంత నిలయాన్ని అశాంతి నిలయంగా మార్చినారు. మీరు ప్రజలను అడగండి, ఈరోజు సంతోషంగా ఉన్నారా? అక్కడ పరిస్థితులు బాగున్నాయంటే అది దైవాంశకు సంబంధించిన ఒక హబ్, అది డివోషనల్ హబ్. అక్కడ పోయి మీరు ఇదంతా చేసి ధర్నాలు, డౌన్లు, ర్యాలీల్లో వాళ్ళు తాగి వస్తారండి. ఎవడో గలాట్లు చేసుకుంటాడు, మైకులు పెట్టుకుని ఊరోటి రాజకీయం. ఈ అంశాలన్నీ పుట్టపర్తికి తీసుకుపోయి దానికి మీరు కళంకం చేసినారా లేదా మీరని అంటున్నాను. నేను ఆ మహానుభావుని పేరే పెట్టమన్నా, హెడ్ క్వార్టర్ హిందూపురం అని పెట్టమని పోరాడినా. అది అక్కడ డిస్టర్బ్ కాకూడదు అన్న ఉద్దేశంతో. అది కూడా మా తమ్ముళ్ళు ఉండేది, అది కూడా మా అక్క చెల్లెలు ఉండేది, అది కూడా మా ప్లేసే. బట్ అక్కడ డిస్టర్బ్ అవుతుంది, పవిత్రత పోతుందని చెప్తే కూడా ఇక్కడ ఈగూడదు అన్న ఒక దురుద్దేశంతో అక్కడికి చేశారు. మరి ఈరోజు పుట్టపర్తిని సర్వే చేయండి ఎలా ఉంటుందో, ప్రజలు ఏమంటున్నారు, ఇక్కడంతా ఊరికి అనవసరంగా డిస్టర్బ్ అయింది అంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో అయినా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే హిందూపురాన్ని మరో జిల్లాగా మేము ప్రకటించుకుంటాం. మలేషియా, హిందూపురం, పెనుగొండలోని కొన్ని మండలాలు, గోరట్ల నుంచి కొన్ని మండలాలు తీసుకొని మేము ఖచ్చితంగా భవిష్యత్తులో హిందూపురం జిల్లా చేసి తీరుతాం కాంగ్రెస్ పార్టీ తరఫున. దీన్ని నా ప్రాణం ఉండే తరపు కూడా హిందూపురం జిల్లాగా పోరాడతాను. హిందూపురాన్ని జిల్లాగా చూసే నేను కన్ను మూస్తాను. ఇది నా ఛాలెంజ్, నేను పోరాడుతూనే ఉంటాను. సార్ హిందూపురం నియోజకవర్గంలో కాంగ్రెస్ అనేది లేకుండా ఉంది, అయినా మీరు ఏ ధైర్యంతో హోప్స్ చెప్తున్నారు సార్? ఎందుకు లేదండి, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, జెడ్పీటీసీని తెచ్చుకున్నాం, ఎంపీటీసీని తెచ్చుకున్నాం, కౌన్సిలర్లు తెచ్చుకున్నాం, ఇద్దరు చైర్మన్ సుభాన్ శెట్టిని చేసినాం, జేవి అనిల్ కుమార్ గారిని చైర్మన్గా చేసాం, మండల ప్రెసిడెంట్ చేసుకున్నాం. ప్రతి మండలాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. మా ఓటు కూడా తీసుకోండి. ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో మేము గెలిచే మూమెంట్ కూడా వచ్చింది. ఒక అతను మరి టికెట్ కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇచ్చినారని మా నాయకుడు ఒకడు, మా మిత్రుడు సోదరుడు ఒక ఆయన బయట పోవడంతో అప్పుడు డిస్టర్బ్ అయ్యి గెలిచే మూమెంట్లో మేము ఇదైనాం. కానీ ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి మాకు నడిపే ఉన్నట్టు ఈరోజు కాంగ్రెస్ వస్తూనే ఉండే. డెఫినెట్గా మళ్ళీ మాకు మంచి రోజులే వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా మీరు చూడండి, హిందూపురం ఈరోజు ఏ విధంగా ఉంది. ట్రాఫిక్ అంటా అన్నారు, సిగ్నల్ లైట్లే, గోరిబిద్దూరులో సిగ్నల్ లైట్లు ఉన్నాయి. మన ఊరు నీళ్ళ గురించి కానీ సమస్యల గురించి కానీ చెప్పుకోవాలంటే ఎవరు కూడా ఇక్కడ అందుబాటులో లేవు. సార్ చాలా వరకు ఇప్పుడు ప్రజల్లో ఒక క్వశ్చన్ అనేది మొదలైంది. కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనేది, కాకపోతే లోకల్ వ్యక్తి ఉంటే మంచిదంటారా, బయట వ్యక్తి? ఖచ్చితంగా లోకల్గానే ఉండాలని నేను చెప్తాను. ఇప్పుడు కూడా స్థానికుడు అంటే ఏమంటుందంటే వాళ్ళకి భయం ఉంటుందండి. ఈరోజు నేను ఏమన్నా చేయకపోతే రేపొద్దున నేను మళ్ళీ ఈ ఊరిలో ఉండాలా, ఈ ఊరిలో జవాబుదారీగా ఉండాలా, ఈ ఊరిలో నేను 10 మందికి సమాధానం చెప్పాలా, మా నాయన ఏమి, మా తమ్ముడు ఏమి, రేపొద్దున మా వాళ్ళు ఏమి, ఎట్లా పడేయండి అని చెప్పి ఒక భయం ఉంటుంది. స్థానికత అనేది ఎప్పుడు కూడా అమూల్యమైన అంశం. నేనైతే స్థానిక దాని అంశానికే నేను ప్రాధాన్యత ఇస్తాను. కానీ ఇక్కడ ఏ కల్చర్ ఏమైపోయిందంటే ఎన్టీ రామారావు పీడి నుంచి స్థానికేతరులుగా వీళ్ళు సెలబ్రిటీస్ వచ్చేసినారు. హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు వచ్చి ఇక్కడ మేము ఉంటామని చెప్తున్నారు. కానీ ఎంత మాత్రం ఉంటున్నారని చెప్పారు. నేను విమర్శ చేయాలని కాదు, ప్రజలు వాళ్ళకి అనుగుణంగా తీర్పిచ్చారు, గౌరవిస్తాం. వాళ్ళు ఇక్కడ అందుబాటులో ఉన్నారా? ఇప్పుడు ఈరోజు ఒక సమస్య వచ్చిందండి, మనం కలవాలా, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, వారం, అంతకన్నా సమస్య మరిగినప్పుడు ఆ యొక్క సఫరర్ వెయిట్ చేయగలడా మీరు చెప్పండి. సో కాబట్టి స్థానికుడు ఉంటే వాడు ఖచ్చితంగా దొరుకుతాడు, మాట్లాడతాడు, సమస్యలు తీరుతాడు.
సార్ ఇప్పుడు కమిటీ లేఫర్లో వీక్గా అనిపిస్తుంది, దీనిపైన ఏమన్నా చర్యలు తీసుకున్నాయి? ఖచ్చితంగా ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ని దించే శక్తి మరి రేవంత్ రెడ్డికి ఉందా అని అనుకున్నారు. ఆయన స్పీచ్లు అవన్నీ చూస్తే వీళ్ళు ఎక్కడ గెలుస్తారు, బ్రహ్మాండంగా గెలిచారు. ప్రజల్లో రెవల్యూషన్ వస్తాం, కాంగ్రెస్ పార్టీనే మేలు అనేది వస్తాం. ఎందుకంటే కదా కుల మతాలు రెచ్చగొడుతున్నారు, గలాటలు రెచ్చగొడుతున్నారు, దౌర్జన్యాలు పెరుగుతూ ఉన్నాయి. జగన్ గారు ముఖ్యమంత్రి అయితేనే చేసింది ఏమండి, ఎదుటి పార్టీ వల్ల ఇంటి పడదు తోడడం, చంద్రబాబు కానీ ఇంకోటి కానీ డెమాలిషన్ కదా చేశారు. మళ్ళీ ఇప్పుడే చంద్రబాబు నాయుడు వస్తే ఏమంటున్నారు, మేము మీకు తడాకా చూపిస్తాం, మీ ఇంట్లో మేము ఖాళీ చేపిస్తామని. కాంగ్రెస్ ఏం చేస్తూ ఉంది, కాంగ్రెస్ ఏం పడగొట్టింది, సచివాలయానికి ప్రజలు రాకుండా కట్టిన బ్యారికేడ్లను దొబ్బేసి ప్రజల లోపల తీసుకోవాలి. ప్రజాప్రభుత్వం చేయాలా అనేది కాంగ్రెస్. రేవంత్ రెడ్డి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా అయినాడు, ఎంతమంది లోపల వేసినాడు, ఎంతమంది పైన కేసులు పెట్టాడు, ఆ సబ్జెక్టే పక్కన పెట్టాడు. నాకు అది అవసరం లేదు. ప్రజలకు ఏం చేయాలా, మనం హామీలు ఏమి ఇచ్చాం, ఏ విధంగా ముందుకు పోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన అంశం. ఆ విధంగానే పోతుంది. మనసు పూర్తిగా ఇది కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది. ప్రత్యేక హోదా అంటే మనకి ఎన్ని హక్కులు ఉన్నాయి, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, చాలా హక్కులు వస్తాయి. మనకి యాక్చువల్లీ బడ్జెట్ కూడా ఇవాళ రాష్ట్రానికి డెవలప్ అయినది. క్యాపిటల్ చెప్పండి ఈరోజు, ఏది మన క్యాపిటల్? కర్నూలు, అమరావతి, వైజాగ్, కోర్టు, అసెంబ్లీ, సీఎం ఆఫీస్. కేఏవి అంటే ఏమి? కావు. అంటే పిల్లలు ఏం రాయాలా, మీ క్యాపిటల్ ఏది అంటే కావు, ఇదే రాయాలి మనం. అంటే ప్రతి ఆఫీస్లో ఇద్దరు ఉండాలి, ఇద్దరు కలెక్టర్లు ఉండాలా, ఒకరు తిరుగుతానే ఉండాలా, ఒకరు ఆఫీస్లో ఉండాలా. లేకపోతే లీవ్ పెట్టిపోతే ఆయన వచ్చాక వారం అవుతుంది. ఇద్దరు డిఎస్పీలు ఉండాలి, ఇద్దరు ఎస్పీలు ఉండాలి, ఒకరు లీవు, ఒక బస్సుల్లో డ్యూటీ చేస్తారు చూడండి, ఒక రన్నింగ్ ఉంటాడు, ఒకటి పడుకొని ఉంటాడు, ఒకటి ఇట్లా టూర్లో ఒకరు ఉండాలా, ఒకరు డ్యూటీ చేయాలి. ఆ విధంగా ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా చెప్పండి. లేకపోతే మన కలెక్టర్ ఈరోజు కలిస్తే మళ్ళీ కలవాలంటే మళ్ళీ అతను టూర్ పోయితే ఒక వారం అవుతుంది. ఇది ఆర్గనైజేషన్నే పెద్ద ఫాల్ట్ అయిపోతుంది. మీ అధికారులు ఇట్లా పోయేటట్లయితే ఒక సామాన్యుడు వాటి పని చేయించుకోవాలంటే కోర్టుకు పోవాలంటే కర్నూలు పోవాలి. ఈ పేపర్ లేదా మీరు సెక్రటరియట్ నుంచి మీరు అసెంబ్లీ నుంచి తేవాలంటే కదా అక్కడ పోవాలి. ఇవన్నీ తిరుక్కొని వాడు వచ్చేయాలకి ముందు కాశీ యాత్రకో లేకపోతే హజ్ యాత్రకు పోతే ఎట్లా పోయి మళ్ళీ వచ్చేంతవరకు ఎదురు చూస్తుంటారు. అట్లా మన ఇంట్లో బ్యాగ్ పట్టుకొని చెప్పి పోవాల్సి వస్తుంది 3 తిరుక్కొచ్చేలోపు. ఇది సూపర్ అటర్ ఫ్లాప్ వైసీపీ యొక్క ప్లానింగ్. ఇది అమలు కూడా కాదు, అయినా చెప్పుకొని ఎలక్షన్లో బెనిఫిట్ చేయాలని ప్రయత్నం చేస్తుంది. సరే, అదే పథకాలతో ఆంధ్రాలో కూడా ముందుకెళ్తారా లేదా వేరే ఏమన్నా వ్యూహాలు ఏమన్నా? ఇంకా మంచి పథకాలతో. ఎందుకంటే కన్నా అవి అంతో ఎంతో తెలంగాణలో కావచ్చు, దీంట్లో కానీ కొంచెం బడ్జెట్ ఉంది. మనకు అన్యాయం జరిగింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఎక్కువ సపోర్ట్ చేస్తారు, ఇంకా మంచి పథకాలు ఇస్తారు. కానీ విని ఎదుగని రీతిలో ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నిలబడతారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగు వాళ్ళు 2 కళ్ళు, తెలుగు రాష్ట్రాలు 2 కూడా ఇప్పటికి కూడా తెలుగు రాష్ట్రాలు. ఈవెన్ రేవంత్ రెడ్డి వస్తే కూడా ఆంధ్ర వాళ్ళని అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, తెలుగు వారుగా 2 రాష్ట్రాలు మళ్ళా భౌగోళిక పరంగా, రాజ్యాంగ పరంగా విభజన అయినా కూడా మళ్ళా అన్నదమ్ములుగా కలిసే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలుగు వారంతా ఒకటవుతారు. వీళ్ళు తెలుగు వారిని వీళ్ళ దురుద్దేశాలతో విడగొట్టారు. మేము రాష్ట్రాన్ని విడగొట్టాం, ఇద్దరు ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు మాకు ఆస్తి కావాలని కొట్లాడుకుంటా ఉంటే సరే తప్పని స్థితిలో ఆ రోజు కేసీఆర్ చేసిన యొక్క ఉద్యమాలు కావచ్చు, దానికి తలొగ్గి మేము రాష్ట్రాన్ని డివిజన్ చేసినాము. కానీ తెలుగు వారిని డివైడ్ చేయలేము. అదే కేసీఆర్ ఆంధ్ర వాళ్ళ బోర్డులు పీకించినాడు, ఆంధ్ర ఆయన రాసిండే కార్లని రాళ్ళు కొట్టించినాడు. ఈ విధంగా ఆంధ్ర వాళ్ళని ధనమేసినాడు. ఈరోజు తెలంగాణలో అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాబోయే ముఖ్యమంత్రులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మళ్ళీ తెలుగు వారంతా కూడా కలిసి ఒక పండగ చేసుకునే వాతావరణం కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్లో వస్తే ఆంధ్రప్రదేశ్కి ఏ అడుగు లేకోకుండా కాంగ్రెస్ పార్టీకి అత్యున్నత ప్రాధాన్యత, డెవలప్మెంట్ కాంగ్రెస్ పార్టీనే ఇస్తుంది. న్యూస్లో కావచ్చు, షర్మిల కాంగ్రెస్లోకి ఆంధ్రాలో మంచి పాత్ర ఉంది అని చెప్పి వస్తా ఉన్నాయి ఆరోపణలు. అయితే ఇది ఎంతవరకు దీన్ని మీరు? తప్పకుండా అండి. మా రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు కూడా ఇటీవల షర్మిల గారి మేడం గారిని
ఆంధ్రప్రదేశ్లో ఆహ్వానిస్తామని చెప్పారు. మరి ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా ఆమె రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని కూడా కలిసి ఉన్నారు. మొన్న జరిగిన హైదరాబాద్ ఎలక్షన్లో కూడా తన వంతు బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి ఆమె మద్దతు ఇచ్చింది. ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలియజేస్తున్నాం. అదేవిధంగా రెట్టింపు ఉత్సాహంతో కొన్ని బాధ్యతలతో ఆమె ఆంధ్రప్రదేశ్లో వస్తారు. మేము ఆహ్వానిస్తాం. తప్పకుండా ఆమె పాత్ర ఇక్కడ చాలా క్రియాశీలకంగా ఉంటుంది. మా రుద్రరాజు గారు, మా పిసిసి అధ్యక్షులు ఆమెని ఎలా నడపాలో నడిపి మంచి రిజల్ట్, మరి ఆశయాలతో రాజశేఖర్ రెడ్డి తండ్రి ఆశయాలతో షర్మిల, ఆస్తులతో జగన్, ఈ రెండు మీరు చూస్తారు. సార్, లోకల్గా ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి కదా, ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించుకున్నారా, ఇంకా నిర్ణయం కావాలా? కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటాయంటే ఎలక్షన్ ముందు ఒక ముగ్గురు నలుగురు అభ్యర్థులు ఇక్కడ డిసైడ్ అవుతారు. మరి ఇక్కడ మైనార్టీ తరఫున కొంతమంది, అట్లా ఒక్కొక్క దీనిపైన కొంతమంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు. మరి హైకమాండ్ ఎవరికి ఫైనల్ చేస్తే కూడా మేమంతా కూడా హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈసారి మేము పనిచేసి మంచి రిజల్ట్ ఇచ్చేదానికి మా ప్రయత్నం చేస్తాం. మీరు కూడా రేసులో ఉన్నారా సార్? నేనైతే పోయినసారి ఎలక్షన్లో నేను పోటీ చేశాను. ఈసారి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి మరి వాళ్ళందరికీ కూడా, నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా పని చేస్తామనే ఉద్దేశం నాకుంది. నేను ఈసారి అయితే నేను పోటీ చేసేకి ఇంకా నేను సముఖంగా లేను. వేరే వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇచ్చి సపోర్ట్ చేద్దాము అనేది నా ఉద్దేశం.